సిటీ ప్లస్ తరఫున ఏర్పాటు చేసిన ఈ ఇష్టాగోష్ఠి కార్యక్రమానికి విచ్చేసిన సాక్షి మీడియా సంస్థల చైర్పర్సన్ భారతిరెడ్డి గారికి, డైరెక్టర్లకి, నేటి కార్యక్రమానికి విశిష్ట అతిథిగా విచ్చేసిన తెలుగు సినీ తార సమంత గారికి, తమదైన శైలిలో ప్రజాసేవను ఎంచుకొని సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న 17 సంస్థలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వాళ్ళందరికీ, సాక్షి సిబ్బందికి అందరికీ హృదయపూర్వకమైన స్వాగతం. ఈరోజు మనం అనుకుంటున్న ఈ కార్యక్రమం మొదటగా ఒక ఆడియో విజువల్ ప్లే తోటి మొదలవుతుంది. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్న. మురికివాడల్లో సేవ పరిమళాలు వెదజల్లి ప్రేమ గులాబీలు పూయించిన మదర్ తెరిస్సా మాట ఇది. ఇచ్చేవారి చెయ్యి ఎప్పుడూ పైనే ఉంటుంది అంటారు. ఇవ్వాలనే ఆలోచన ఉన్న మనిషి కాళ్ళు మాత్రం ఎప్పుడూ నేల మీదే ఉంటాయి. అలాంటి వారి మనసు కష్టంలో ఉన్న సాటి మనిషికి ఎంతో దగ్గరగా ఉంటుంది. వారి కీర్తి మాత్రం ఆకాశమంత ఎత్తులో రెపరెపలాడుతుంది. వారి విజయాలు కృతజ్ఞత నిండిన కళ్ళలో తొణికిసలాడు. సేవను చమురుగా పోసి వెలిగించే దీపం ఎన్నో జీవితాల్లో వెలుగులు నింపుతుంది. ఆ వెలుగులు ఎంతో మంది మనసుల్లో సేవా దీపాలను వెలిగిస్తాయి. ఇదే లక్ష్యంతో సాక్షి సిటీ ప్లస్లో పుట్టిన ప్రత్యేక శీర్షిక సిటీ ఆఫ్ చారిటీ. ఒక మనిషి సంపాదించుకునే అత్యంత అమూల్యమైన ఆస్తి సేవ. ఈ మాట చెప్పింది స్టార్ హీరోయిన్ సమంత అంటే ఎవరూ నమ్మరేమో. నమ్మినా ఏ సినిమాలోది అని అడిగేవాళ్ళు కూడా ఉంటారు. కానీ ఈ మాట సమంత హృదయం నుంచి పుట్టింది. దీన్ని ఆచరించడమే ఆమెకు అత్యంత తృప్తినిచ్చే అంశం. ఇంత పెద్ద సెలబ్రిటీకి సేవ చేసేంత సమయం ఎక్కడుంటుంది అనే ప్రశ్నకు కూడా ఆమె దగ్గర చోటు లేదు. ఎందుకంటే సమంత దృష్టిలో సేవకులను మించిన సెలబ్రిటీలు లేరు. అందుకే సిటీ ఆఫ్ చారిటీ పేరుతో సాక్షి సిటీ ప్లస్ చేసిన చిన్న ప్రయత్నానికి ఆమె సంతోషంగా బ్రాండ్ అంబాసిడర్ అయ్యారు. ఏడాదిగా ప్రత్యూష సపోర్ట్ అనే స్వచ్ఛంద సంస్థ ద్వారా పేద పిల్లలకు వైద్యం చేయించడం, తలసీమియా బాధితులకు రక్తం అందించడం వంటి సేవా కార్యక్రమాలు చేస్తూ తనలో రియల్ స్టార్ను వెలిగించుకుంటున్నారు సమంత. ఆమె బ్రాండ్ అంబాసిడర్గా సిటీ ఆఫ్ చారిటీ కాలంలో సదా మీ సేవలో పేరుతో ఇచ్చిన ప్రకటనకు విశేష స్పందన లభించింది. నగరంలో స్వచ్ఛంద సంస్థల వివరాలు తెలుపుతూ సాక్షి సిటీ ప్లస్కి 100కు పైగా ఎంట్రీలు వచ్చాయి. వాటిలో తొలి విడతగా గడిచిన 3 నెలల్లో 17 ఎన్జీఓల కథనాలు ప్రచురించింది సాక్షి. ఎన్నో హృదయాల్లో సేవా దీపాలను వెలిగించగల కథనాలవి. ఒక మనిషికి అంతిమ సంస్కారం సమాజ సంస్కారానికి ప్రతీక అని చాటి చెప్పేలా అనాథల అంతిమ సంస్కారం తమ కనీస బాధ్యతగా పనిచేస్తుంది సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్. పేద విద్యార్థులకు గ్రంథాలయాలను అందుబాటులోకి తెచ్చే జాయ్ ఆఫ్ రీడింగ్, ఐటీ కంపెనీల్లో అవకాశాలు చూపిస్తున్న కృష్ణదేవరాయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఉచితంగా ట్యూషన్లు చెబుతున్న మేక్ ఏ డిఫరెన్స్, నైట్ స్కూల్స్ నడుపుతున్న స్టూడెంట్స్ సోషల్ సర్వీస్ సంస్థలు ఈ కథనాలతో మరింత మందికి పరిచయం అయ్యాయి. మురికివాడలకు వెళ్లి ఉచిత వైద్యం అందించే రక్షణ వెల్ఫేర్ అసోసియేషన్, అనాథాశ్రమాలకు సేవలందిస్తూ రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్న ఫ్రెండ్స్ ఫర్ సేవ, మురికివాడల్లో పిల్లల జీవన విధానాన్ని మార్చే బాల సంస్కార్, నిరుపేద విద్యార్థుల్లో క్రీడా నైపుణ్యాలను వెలికితీసే మ్యాజిక్ బస్, మూగజీవాలను చేరదీసి సంరక్షించే దయా ఫౌండేషన్ కథనాలు ఎంతో మందిలో సేవాభావాన్ని పలకరించి ఉంటాయనేది సాక్షి ఆశాభావం. ఇవే కాదు, విద్యాదానం చేస్తున్న సంభవామి, అనాథ పిల్లలకు ఉచితంగా క్షవర సేవలు అందిస్తున్న స్నేహ దీపం, క్యాన్సర్ బాధితులను కన్న బిడ్డల్లా సాకే స్పర్శ్, మేలుకో ఓ ప్రపంచమా అంటూ ఖైదీల పిల్లలకు ఆశ్రయమిస్తున్న అవేక్ వరల్డ్, అందబాలల గాత్రాలకు చూపునిచ్చిన వందన, అనాథ పిల్లలకు ఉపాధి కల్పిస్తున్న యశోద ఫౌండేషన్ కథనాలను కూడా తొలి విడతలో సాక్షి సిటీ ప్లస్ పాఠక ప్రపంచం ముందుకు తీసుకువచ్చింది. ఈ 17 కథనాలు కనీసం 17 మందిలో సేవాదీపం వెలిగించిన, సాటి మనిషి కష్టానికి స్పందించే గుణాన్ని తట్టి లేపిన మీ కృషి, మా ప్రయత్నం ఫలించినట్టే. అలాంటి దీపాలకు, అవి వెలిగేందుకు కావాల్సిన వెలుగు పంచిన మీకు సాక్షి సలాం. ప్రత్యూష సపోర్ట్ ఫౌండర్ సమంత గారు కో ఫౌండర్గా డాక్టర్ మంజుల గారి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.
డాక్టర్ మంజుల గారిని నేను పరిచయం చేయాలంటే ఇటీవలే భారత ప్రభుత్వం పద్మశ్రీతో సత్కరించారు. సాక్షి గ్రూప్ చైర్పర్సన్ భారతిరెడ్డి గారిని బొకే ఇవ్వాలి. అందరికీ నమస్కారం. నేను చాలా పెద్ద ఫంక్షన్స్కి వెళ్ళాను, చాలా ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ మధ్యలో ఆపర్చునిటీ వచ్చింది నాకు. కానీ నాకు ఈరోజు చాలా ప్రౌడ్ అండ్ హంబుల్డ్ టు బీ సిట్టింగ్ విత్ I think the best people and the people that I believe I will be most proud to meet. And I'm really happy because I have to say that I'm successful. I have money, I have fame. It's easy for me ఇప్పుడు ఆలోచించొద్దు నేను ఇంకా ఏం చేయాలి లైఫ్లో. ఓకే సహాయం చేయాలి, ఓకే ఫైన్. But the people around me do not have, they have honestly, with whatever limited means they want to do good for the society, and I'm really, really proud to be a part of this beautiful group who do amazing work. I have come from a very lower middle class family as well. I have come the hard way. I have worked really hard, and I have been conditioned as a child. My mom and dad saying you have to succeed, you have to become rich, you have to become, and I became all that, and I thought that was happiness, but it's not. Yes, you have to work hard, you have to work very hard, but at the same time, if you want real happiness and if you want to understand yourself and be happy, you have to have a balance, care about people while you care about yourself, even if not as much as you care about yourself, but try caring about people a little bit and you will become a better person. Thank you very much for having me. మా సత్యజిత్ ఫౌండేషన్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రకృతి నుండి పుట్టిన మనిషి ఆ ప్రకృతిలో అంతే ప్రేమగా అంతే గౌరవంగా అందించాలి మా ఫౌండేషన్ మెయిన్ ఎయిమ్. ఎందుకంటే ఈరోజు మహానగరం విస్తరిస్తుంది. ఈ మహానగరంలో ప్రతిరోజు సుమారుగా 5గురికి పైగా చనిపోతూ ఉన్నారు అనాథలుగా. అనాథ ఖాతాలో చేరిపోకుండా వాళ్ళ కుటుంబాలకు చేరవేయాలి, వాళ్ళ యొక్క సమక్షంలో అంతిమ సంస్కారం జరపాలి. అంతకంటే కావాల్సింది ఇంకేం లేదు. ఈరోజు వరకు మేము 11,000 పైన శవాలు దహనం చేశాము. అదే కాకుండా మరి వృద్ధాశ్రమాల్లో అనాథాశ్రమాల్లో కూడా రోజు మేము దాదాపుగా నెలకు 20 పైన అనాథ శవాలు వస్తూ ఉన్నాయి మాకు. ఈ ఆశ్రమాలు కూడా దాదాపు 50-60 కిలోమీటర్ల నుండి కూడా ఆ శవాలను మేము తీసుకొచ్చి దహనం చేస్తున్నాము. ఒక్కొక్క డెడ్ బాడీకి మేము దాదాపుగా మోర్ దెన్ 5,000 పైన ఖర్చు పెడుతున్నాము. చాలా సంతోషం అండి. నార్మల్గా ఏంటంటే ఏదైనా సోషల్ సర్వీస్ చేస్తే వీడెవడో పిచ్చోడు మనకి ఎందుకో చేసుకుంటున్నాడు సోషల్ సర్వీస్ అంటారు, కానీ ఇలా రికగ్నిషన్ ఉంటుందని నాకు ఎప్పుడు తెలియదు. నేను కూడా ఒక పిచ్చోన్ లాగానే స్టార్ట్ చేసుకున్నాను, కానీ ఇలా ముందుకు వచ్చి టోటల్ సాక్షి మేనేజ్మెంట్ పర్టికులర్లీ శ్రీమతి భారతి గారికి నా ధన్యవాదాలు. ఎక్కడ చూసినా మాకు ఒకటే కామన్ ప్రాబ్లం కనిపించిందండి. వాళ్ళు 8th క్లాస్ వరకు, 10th క్లాస్ వరకు, 12th క్లాస్ వరకు వాళ్ళ బిడ్డలాగా కొడుకులాగా పెంచుతూ సడన్గా తర్వాత జాబు లేకుంటే వాళ్ళను ఏం చేయాలో వాళ్ళకి అర్థం కాక వాళ్ళ దగ్గర పెట్టుకోలేక వాళ్ళను రోడ్లో వదులుతున్నారండి. నౌ వాట్ వీఆర్ డూయింగ్ ఈజ్ వీఆర్ టేకింగ్ ఎనీబడి హూ వాంట్ టు డిస్కంటిన్యూ దేర్ స్టడీస్, let it be 8th, let it be 9th, let it be 6th, who are discontinuing their studies, we are taking them, giving the training, and till now we could able to place them in 100% placement. మేము పెద్ద ఉద్యోగాలు అంటాం లేదంటే ఏదో డాక్టర్ లాగా కలెక్టర్ లాగా ఉద్యోగం అంటాం లేదు. వాడు డిగ్నిఫైగా బతకడానికి అరౌండ్ 6,000 రూపీస్ ఉద్యోగం ఇచ్చే స్కిల్స్ డెవలప్ చేసి ఇస్తున్నామండి. వీఆర్ రియల్లీ హ్యాపీ అండి. ఇలా సాక్షిలాగా ముందు వచ్చి కనుక ఇలాంటి ఈ పార్టిసిపేట్ ఉంటే మాలాంటి వాళ్లకు ఒక రికగ్నిషన్ వస్తుంది.
కృష్ణదేవరాయ సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అని 2012లో స్థాపించబడింది. యాళ్ళ వరప్రసాద్ గారు ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్. అండ్ కాన్సెప్ట్ బిహైండ్ దట్ ఈజ్, ఈ మధ్య చూస్తే ఎవ్రీ పేరెంట్ వాంట్స్ దర్ కిడ్ టు గెట్ ద జాబ్ సూన్ ఆఫ్టర్ దే కంప్లీట్ ద ఎడ్యుకేషన్. బట్ ఇన్ రియాలిటీ ఏమవుతుందంటే క్యాంపస్ ఇంటర్వ్యూస్లో వస్తేనే వాళ్ళకి జాబ్ వచ్చినట్టు. లేదు అని అంటే ఈవెన్ దో దే గెట్ 90%, 95%, దే ఆర్ నాట్ గెటింగ్ ద జాబ్స్ బికాస్ it's not that because they haven't got the skills, it's because they don't know which direction they go for. ఈవెన్ టెక్నికల్గా వాళ్ళ స్కిల్ ఉన్నా సరే ఎలా చెప్పాలి ఏంటో తెలియదు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి కుదిరితే ఉచిత విద్య ఇస్తూ వాళ్ళని ముందుకి తీసుకెళ్తూ అలాంటి వాళ్ళకి ఉపాధి కల్పిస్తూ ఐటీ ప్రొఫెషనల్స్ అందరూ కలిసి స్థాపించబడిన సంస్థ ఇది. వీ ఆల్వేస్ సే వీ నీడ్ ఎ చేంజ్ బట్ వీ నెవర్ బీ ఎ పార్ట్ ఆఫ్ ద చేంజ్. సో వీ వాంట్ టు ఎన్ష్యూర్ దట్ everyone works as a team and ensure that we build ఇండియా యాజ్ అ నేషన్. మెడిసిన్ అండి, నేను డాక్టర్ని అయ్యుండి, నేను అనెస్థీసియా డాక్టర్ని. వీ హవ్ రియలైజ్డ్ చాలా వ్యాధులు మెడిసిన్ అరికట్టలేదు. లేక ఇప్పుడు ఏదైనా ఆర్గన్ ఫెయిల్యూర్, ఇప్పుడు లివర్ ఫెయిల్యూర్ అయింది, హార్ట్ ఫెయిల్యూర్ అయింది, ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు కానీ అది చాలా ఖరీదు, అందరికీ అది అవకాశం రాకపోవచ్చు. సో చాలామంది ఎయిడ్స్ ఉంది డిసీజ్, అది వచ్చిందంటే యూ గోయింగ్ టు డై. ఇప్పుడు ఎబోలా వైరస్ మొన్న వీ హర్డ్ ఇన్ ఆఫ్రికా. సో దెర్ ఆర్ సమ్ డిసీజెస్ ఇంకా మెడిసిన్కి క్యూర్ లేదు వాటిలలో. సో ఇట్లాంటి పేషెంట్స్ చనిపోతారని తెలిసినప్పుడు వాళ్ళని ఆదరించి వాళ్ళ ఎండ్ సంతోషంగా ఉండేటట్టు చేయాలన్న కోరికతో ఇది స్టార్ట్ చేసిన సంస్థ ఇది. రోటరీ క్లబ్ ఆఫ్ బంజారా హిల్స్ సభ్యులందరూ కలిసి వీ ఫార్మ్డ్ ఎ ట్రస్ట్ అండ్ త్రూ ద ట్రస్ట్ వీఆర్ రన్నింగ్ దిస్ సో దట్ దే కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫ్యామిలీ రిలేషన్షిప్స్ ఇన్ దేర్ లాస్ట్ స్టేజ్. ఐసీయూలో ఉండేసి డ్రిప్స్ అన్నీ పెట్టేసి అలోన్ చనిపోయే కంటే ఈ వ్యవస్థలో ఫ్యామిలీ మెంబర్స్ చుట్టూ ఉండి ఆప్యాయతతో దే బ్రీత్ దేర్ లాస్ట్. అండ్ దిస్ వీఆర్ డూయింగ్ టోటలీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇందాక మాట్లాడుతూ అవసరం అండ్ అవకాశం, ఐ థింక్ we always believe that necessity is the master of invention. So what we saw when we were going around is that in the medical support for underprivileged women and children, there's a lot of paucity. And where we saw when we are seeing is that one is a lack of awareness. For every field everybody has been doing, that is one thing which we glaringly see. One is lack of awareness. Awareness about the health per se and the necessities and ekkada avakasam. Second thing we saw is lot of deficiency in preventive aspects of the thing, like in the form of vaccinations or what to do to prevent having issues. And third thing we saw is that we were having lot of, again, lacunae in the medical support association with which hospital they'll have to go and the financial support which was lacking. So these are the three main mottos behind which we started this Pratyusha support, where we support them in spreading the awareness. We have associated both in Andhra and Telangana with various hospitals, many corporates, where we stand as a bridge between the needy, the client, that is the patient, and the hospital, where we again also have taken up some of the orphanages where we spread about the health checkups, monthly health checkups we do, and again we do a lot of women empowerment talks and then awareness of health talks, and also the vaccination schedules which go on, that is preventive cancer cervix vaccination and hepatitis. And like they've already shown, we are associated with Spurti Foundation and the Lakshmi Neuro Center for the hemophilia and all those things. So we've been doing so many things, and we've also have this association with Desire Society, where we do make a wish come true. So I think this is our thing to say that we need more volunteers coming up and telling we want to do in the time of time rather than the money. So the time they want to spend for this, each one of us would definitely appreciate it. Thank you Sakshi for giving us this opportunity. ఈడీ గారిని, చైర్పర్సన్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఎంతో గొప్ప హృదయం ఉన్నవాళ్ళు, మానవత్వం ఉన్నవాళ్ళు, తోటి మానవుల గురించి ఆలోచించేవారు, స్పందించేవారు, ఎంతో దయాగుణం, క్షమాగుణం ఉన్నవాడు మాత్రమే చేసే పని ఇది. మీ అందరి హృదయాలు ఎటువంటివో, మీ మనసులో ఎటువంటి ఆలోచనలు నిండున్నాయో, మీ సమాజం కోసం ఎట్లా ఆలోచిస్తున్నారో, ఎంత తపన పడుతున్నారో, చాటి వారికి సేవ చేయాలని ఎట్లా ప్రయత్నిస్తున్నారో, ఇదే రకంగా సమాజంలో మిమ్మల్ని అనుసరించే వాళ్ళ సంఖ్య పెరిగితే సమాజంలో ఎంతో మేలు జరుగుతుంది. సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న వారికి తోడ్పాటుగా ఉండాలని కృత నిశ్చయంతో ఎటువంటి కార్యక్రమాలైనా ముందు తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉంటాం. ఈ సమాజంలో
దుఃఖం లేకుండా, అశాంతి లేకుండా చేసే ప్రయత్నం కొనసాగించాలని కోరుకుంటూ మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు. నమస్కారం. అందరికీ నమస్కారాలు. యూజువలీ ఐ డోంట్ స్పీక్ ఇన్ ద మిడిల్ ఆఫ్, I don't speak with, especially in public or whatever. So, but I wanted to speak today because the work that each one of you all are doing is so amazing. The heart that you all have, I feel really small here. I feel really, really small here. I want to congratulate each of you, and I want to appreciate what you all are doing. I don't think it's easy because each of us have our own lives. అది పక్కన పెట్టుకొని మనం 10 మందికి పోయి సాయం చేయడం అనేది చాలా చాలా గొప్ప. ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి, రావు గారికి, తర్వాత సత్య హరిశ్చంద్ర ఫౌండేషన్ వాళ్ళకు, మ్యాజిక్ బస్, జాయ్ ఆఫ్ రీడింగ్, దెన్ అలేఖ్య ఫ్రమ్ మేక్ అ డిఫరెన్స్, అండ్ మీ రక్షణ, అండ్ I want to appreciate all that you all are doing. It's really, really amazing, and I want to appreciate our family team for coming up with this idea, for meeting with all of you all and making this happen. I thank Samantha for taking her time off from her busy schedule and doing this. Not only today, it seems to be like you've been doing it all the while. I want to appreciate and thank you for that. And ma'am, Dr. Manjula Garu, I saw your photograph in the papers recently, just before the Republic Day when you got the Padma Bhushan. I want to thank you, ma'am, because you probably must be busy being a doctor, but you've taken the time. I want to thank you wholeheartedly. Thank you, ma'am. Thank you, and I appreciate all of you. Thank you. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు. ఇక్కడ వచ్చిన అన్ని సంస్థలకి, ఈ ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన సాక్షి మీడియాకి ప్రత్యేక ధన్యవాదాలు. లైక్ మేము ట్రిపుల్ ఎంటెక్ చదువుతున్నప్పుడు ఫ్రెండ్స్ అంతా కలిసి ఒకటి అనుకున్నాం, లైక్ వై కాంట్ వి టేక్ 100 rupees per month అండ్ విజిట్ one orphanage or old age home every month once. అలా స్టార్ట్ చేసి ఫస్ట్ టైం వెళ్ళాము. వెళ్ళిన తర్వాత ఆ రోజు వాళ్ళకి లంచ్ ప్రొవైడ్ చేసి ఆ రోజు మొత్తం వాళ్ళతో గడిపి వాళ్ళతో ఆడుకొని at the end of day, what the happiness we get there is like even one people come and he will give crore rupees. Even we can't get that happiness. In that day we get that happiness. ప్రతి ఇంట్లో ఒక్కరు చదువుకున్న వాళ్ళు ఉన్న ఆ ఇల్లు బాగుపడుతుంది. ఆ ఉద్దేశంతో we started like everyone whoever in needy, they have talent but financially they are ఫైనాన్షియల్గా చదువుకోలేకపోతారు. అలాంటి వాళ్ళకి we want to help them financially. అలాగే ఒక ఆర్గనైజేషన్ పెట్టి నీడీ ఉన్న వాళ్ళకి చదువు చెప్పించాలి. దిస్ ఈజ్ అవర్ గోల్స్. అందరికీ నమస్కారం. నా పేరు దుర్గారావు. నేను సిబిఐటి కాలేజీలో ఎంబీఏ చదివేటప్పుడు స్టూడెంట్ సోషల్ సర్వీస్ అని స్టార్ట్ చేశాను. దీని హైరార్కీ ఏంటంటే చైర్మన్, వైస్ చైర్మన్, సిఇఓ, అసిస్టెంట్ సిఇఓ. వాళ్ళ కింద ఏంటంటే ఎవ్రీ కాలేజీ అంటే స్కూల్స్లో కూడా ఏంటంటే ఫ్రమ్ ది బిగినింగ్ నుంచే చైల్డ్హుడ్ లెవెల్ నుంచే హెల్పింగ్ నేచర్ అనేది, హ్యూమన్ వాల్యూస్ అనేది ఇంకల్కేట్ అయితేనే నెక్స్ట్ జనరేషన్ అనేది బాగుంటుందనే ఉద్దేశంతో ఈ స్టూడెంట్ సోషల్ సర్వీస్ అనే ఎన్జిఓని స్టార్ట్ చేశాను అనమాట. అక్కడ ఎవ్రీ సాటర్డే ఏంటంటే గవర్నమెంట్ స్కూల్లో టీచింగ్ చేయటం, సండే పూట ఏదైనా ఒక విలేజ్కి కానీ ఏదైనా స్లమ్ ఏరియాకి కానీ వెళ్ళి వస్తాయిక కుటుంబం, కుల మత ప్రాంత రాగదేశాలకు అతీతంగా మనమంతా ఒకటే కుటుంబం, మనకి ఎటువంటి వనరులు కావాలో ఎలా సమకూర్చుకోవాలని చెప్పేసి అక్కడ ఒక హెల్త్ క్యాంపు, ఐ క్యాంపు, ట్రీ ప్లాంటేషను, ఉమెన్ ఎంపవర్మెంటు, చైల్డ్ లేబర్ ఎవరైనా ఉంటే వాళ్ళని స్కూల్లో జాయిన్ చేయడం, అడల్ట్ ఎడ్యుకేషన్గా అక్కడ చదువుకున్నటువంటి స్టూడెంట్స్ని మోటివేట్ చేసి మీ ఇళ్ళ పక్కన ఉన్నటువంటి వాళ్ళకి మీరే చదువు చెప్పండి, ఇట్లా సాక్షాక్ష భారత్ కానీ అక్షరదీప్తి కానీ అవి వాళ్ళు చెప్పకపోయినా కూడా అట్లా మోటివేట్ చేయటం, ఆర్గాన్ డొనేషన్, ఐ డొనేషను, అవాయిడ్ ప్లాస్టిక్, శానిటేషన్ ఇట్లా చేస్తున్నాము. నెక్స్ట్ ఏంటంటే ఎడ్యుకేషన్. ఇప్పుడు అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటంటే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందంటే నిజంగా ఇంకా రానట్టే అని నేను అనుకుంటా. ఎందుకంటే భారతదేశానికి ఎప్పుడైతే పవర్టీ, శానిటేషన్, చైల్డ్ లేబర్, క్రైము, గ్యాంగ్ రేప్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఇవన్నీ లేకుండా ఎప్పుడైతే అందరూ మంచిగా ఉంటారో అప్పుడైతే భారతదేశానికి ఆర్థికమైనటువంటి స్వతంత్రం వచ్చినట్టు మేము అనుకుంటాం. దానికోసం మేము ఏంటంటే కృషి చేస్తున్నాం. ఈరోజు అందరూ ఒకే లక్ష్యం గల వారి మధ్య కూర్చున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నా దేశంలో కుక్క కూడా ఆకలితో అలమటించకూడదన్న స్వామి వివేకానంద పలుకులే మా దయా ప్రారంభానికి ప్రేరణ.
అయితే ఇది ప్రారంభించాలనుకున్నప్పుడు అందరు అన్నారు మనుషులకే ఇది లేదు, ఇంకా కుక్కలకి ఏం చేస్తారన్న ఒక కామెంట్ వినిపించింది. కానీ సృష్టి అంటే అందరికీ సమానమైన హక్కు ఉంటుంది. జంతువులు కూడా సృష్టిలో ఒక భాగమే. అప్పుడే ఎకాలజికల్ బ్యాలెన్స్, పర్యావరణ సమతుల్యత అనేది సరిగ్గా ఉంటుంది. మనం ఏం చేస్తామంటే మన హక్కులు మాత్రమే హక్కులు అనుకుంటాం, వాటి హక్కుల్ని గౌరవించం. మన హక్కులు మనతో పాటు వాటిని కూడా సమానమైన హక్కులు లేకపోయినా కానీ కనీసం మానవత్వంతో ఒక ప్రాణిలాగా చూస్తూ వాటిని కూడా 4 days కిందటే సుప్రీంకోర్టు కూడా ప్రపంచంలో అతి విశ్వాసమైన నమ్మకమైన స్నేహితుడు కుక్క అని సుప్రీంకోర్టు కూడా చెప్పింది. ప్రకృతిని ప్రేమించినప్పుడు, దాంట్లో అన్ని ప్రేమించినప్పుడే మనకు ప్రకృతి మాత కానీ పరమేశ్వరుడు కానీ మనల్ని దీవిస్తాడు. సమాజంలోని గొప్ప గొప్ప వ్యక్తులందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి మా అందరినీ వాళ్ళతో కలిసేలా చేసిన సాక్షి టీవీ వాళ్ళకి, ఈ సిటీ ప్లస్ టీం వారందరికీ నా కృతజ్ఞతలు. అంటే ఒకే ఆలోచనతో కూడిన 10 మంది ఒక చోట కలిస్తే వచ్చేదన్నీ అద్భుతాలే. అలాంటి ఒక 10 మంది కలిసి మేము స్టార్ట్ చేసాం 2010 ఏప్రిల్లో. బీటెక్ సెకండ్ ఇయర్, బీటెక్ థర్డ్ ఇయర్ ఇలా చదువుతున్న ప్రతి వారు మా అందరం ఒక చోట కలిసి మాకు వచ్చిన ఆలోచన ఈ సంభవామి వెల్ఫేర్ సొసైటీ. ఇప్పుడు మనకు 10 రూపాయలు ఇచ్చి ఒకటికి హెల్ప్ చేస్తాం, కానీ అదే 10 రూపాయలు కావాల్సిన వాడు ఈరోజు ఒకే వాడు పొట్టు నింపుతుంది, ఒక ఇడ్లీ తింటాడు, అయిపోతుంది. కానీ రేపు వచ్చేటప్పటికల్లా మళ్ళీ వాడికి హెల్ప్ పడుతుంది. సో ఈరోజు నేను ఇచ్చాను, రేపు మీరు ఇస్తారు, ఎల్లుండి ఇంకోటి ఇస్తాడు, తర్వాత రోజు ఎవరు ఇస్తారు అనేది మనం చెప్పలేం. సో అలాంటి వారు అంటే అలా మీకు పేద విద్యార్థులు కానీ అసలు వారు చదివినా పర్లేదు, చదవకపోయినా పర్లేదు, వాడు ఏదో ఒక పని చేసి కూలీ చేసి తీసుకొస్తే ఆ మనీ తీసుకొని ఇల్లు గడుపుకుందాం అనుకున్న పేరెంట్స్ చాలామంది ఉన్నారు. చాలామంది పూర్ పీపుల్ ఉన్నారు. అలాంటి విద్యార్థులందరినీ సేకరించి ఇలా చైల్డ్ లేబర్ స్కూల్స్లో, అంటే వాళ్ళు ఎట్లా అంటే మార్నింగ్ టైం అంతా వర్క్ చేస్తారు, నైట్కి వచ్చి చదువుకోవాలనుకుంటారు. ఇలాంటి వాళ్ళకి చదువు చెప్పటం, అలాంటి వారికి విద్యని ఇవ్వటం, పూర్తిగా వాళ్ళు ఎల్కేజీ నుంచి వాడు ఎంతవరకు చదివితే అంతవరకు విద్యని ఇచ్చే వాటిలో ప్రస్తుతానికి 49 విద్యార్థులు మేము చదివిస్తున్నాం. ఇలా కాకుండా ఇంకొక 3 ఏళ్ళలో కనీసం ఒక 500 మంది 400 మంది వరకు మేము చదివించాలన్న సిద్ధాంతంతో మా సంభావన నడుస్తోంది. మేము బీటెక్లో అలా స్టార్ట్ చేసాం. ఇప్పుడు ప్రతి వారం ఒక ఎంఎన్సీ కంపెనీలో, ప్రైవేట్ బ్యాంక్స్లో అలా అందరం స్థిరపడి అదే టీం ర్యాపోతోటి ఇంకా టీంని పెంచుకుంటూ వారికి ఉన్న కాంటాక్ట్స్ తోటి 10 మందిని కలిస్తే ఎలాంటి ఆలోచనలు వస్తాయి, వాటిలో మంచి ఏంటి చెడు ఏంటి అని ఆలోచించి ఈ మంచి పని చేస్తే ఒక సమాజానికి ఎంతవరకు మేము ఉపయోగపడగలం అన్న ఆలోచనతోటి మా పయనాన్ని ముందుకు సాగిస్తున్నాం. నేను కూడా ఒక ప్రత్యేకమైన సేవ చేస్తున్నానన్న మనసుకు ఆనందం, శాంతి, సమాధానం నాకు కలుగుతుంది. ఈనాడు ఎవేకో వరల్డ్, ప్రపంచమా మేలుకో అన్న సంస్థను స్థాపించి దీని ద్వారా తెలంగాణ రాష్ట్రంలో, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న కేంద్ర చెరసాల్లో జీవిత శిక్ష అనుభవిస్తున్న నిరుపేద ఖైదీలు, స్త్రీలు, పురుషులు, వారి పిల్లలను గ్రామాల నుండి తీసుకొచ్చి వారికి విద్యాబుద్ధులు, వారికి ఆశ్రయం, వారి జీవితాలు బాగు చేయాలన్న ఒక దృఢ సంకల్పంతో నేను ముందుకు కొనసాగుతున్నాను. హృదయ విదారకమైన పరిస్థితుల్లో జైళ్లలో ఖైదీలు ఉన్నారు. వారి కన్నీరు అంతా ఇంత అని ఉండదు. వారి పిల్లల భవిష్యత్తు ఆలోచిస్తారు. అయ్యో, నా భార్యను అకారణంగా నేను కొట్టేశానే అన్న ఒక వేదన వారికి చెరసాల్లో వెంటాడుతూనే ఉంటుంది. ఎప్పుడు నేను వెళ్ళి కలిసినా నా పిల్లలు ఎలా ఉన్నారు, నా పిల్లలు ఎలా చదువుకుంటున్నారు, నా పిల్లల భవిష్యత్తు ఎలా ఉంది అనే ప్రశ్నలతో నన్ను అడుగుతూనే ఉంటారు. వాళ్ళ పిల్లలను ప్రతి నెల నేను చెరసాలకు తీసుకొని వెళ్తున్నాను. ఆ సందర్భంలో ఆ తల్లితో కలుసుకున్న పిల్లలు, ఆ తండ్రితో కలుసుకున్న పిల్లల్ని చూస్తే వారు కౌగిలించుకొని కన్నీరు కారుస్తూ ఉంటే, ఆ ఆనంద బాష్పాలు అలా వారి కంటి నుండి కారిపోతుంటే ఆ దృశ్యాన్ని చూసి నేను తట్టుకోలేని పరిస్థితుల్లో ఉంటాను. చాలా సందర్భాల్లో నా హృదయం విలవిలలాడుతూ ఉంటుందండి. ఈనాడు అలాంటి వారికి సహాయం చేయాలని నేను పదే మనవి చేసుకుంటున్నాను. గత సంవత్సరం 1.5 year బ్యాక్ నాకు సాక్షి ద్వారా కూడా సహాయం వచ్చింది. నేను నిండు మనసుతో వారికి మనస్ఫూర్తిగా నేను వందనాలు తెలియపరుచుకుంటున్నాను. సమాజంలో ఇంత మంచి ఉందా? నేనెక్కడో గల్లీలో నేను కటింగులు చేసుకుంటా తిరుగుతూ ఏదో నా తృప్తి కోసం నేను సంపాదించిన దాంట్లో నుంచి కొంచెం ఖర్చు పెట్టుకుంటూ తిరుగుతున్నాను, నేను ఇంతే చేస్తున్నాను అనుకుంటున్నాను. కానీ నాకంటే ఎక్కువగా గొప్పగా సేవ చేస్తున్నటువంటి మరి మేధావులు,
మంచి మనసు ఉన్నటువంటి మనుషులు ఇక్కడ కనపడుతున్నారు. మరి ఇంతమందిని ఒకే వేదిక మీదకి చేర్చిన సాక్షికి మరొక్కసారి నేను నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఎక్కడైతే పిచ్చోళ్ళు ఉన్నారో నా బండి ఎలా 108 రయ్యి అని ఎట్లా వెళ్తుందో నా కటింగ్ బండి అట్లా వెళ్ళాలి. నా వీధుల పొంటి ఎక్కడ పిచ్చోడు దొరికితే పట్టుకోవడం, కటింగ్ చేయడం, బట్టలు వేయడం, కటింగ్ చేయడం, ఇదే నా పని. నాకెంత సంతోషాన్ని ఇస్తుందంటే నిన్న వివేకానంద జయంతి సందర్భంగా 100 మంది పిచ్చోళ్లకు మిషన్ పెట్టి కట్ చేస్తూ ఉంటే నాకు మనుషులు కనబడట్లేరు, పిచ్చోళ్ళే వస్తుండ్రు, కూర్చుంటుండ్రు. వర్ధమాన్ కాలేజీ వాళ్ళు వచ్చిర్రు, ఆడపిల్లలు వాళ్ళు వచ్చి ఆ పిచ్చోళ్ళ ముట్టుకొని తీసుకొని వచ్చి నా ముందు కూర్చోబెడుతుంటే నేను అనిపించింది నేనేం గొప్ప కాదు, వాళ్ళే గొప్ప. అంత పెద్ద కోటీశ్వరుల బిడ్డలు వచ్చి పిచ్చి వాళ్ళని పట్టుకొచ్చి తీసుకొని ఆడ కూర్చోబెడితే కటింగ్ చేయడం నాకు పర్వా. ఇంకా నేను తృప్తిగా చేశాను. 100 కాదు, ఇలా మొదలుకుంటే హైదరాబాద్లో ఎక్కడ పిచ్చోళ్ళు కనపడతారో రండి నేనున్నానంటూ స్నేహదీపం ముందుకు వస్తుంది, నేను వెళ్తున్నాను. అదే నాకు సంతోషాన్ని ఇస్తుంది. కటింగ్ చేయడం నాకు ఇష్టం, అది పిచ్చోళ్ళకు. ఈ కార్యక్రమం ముగింపు మాటలు చెప్పాల్సిందిగా పెద్దలు ఈశ్వర్ ప్రసాద్ రెడ్డి గారిని కోరుతున్నాను. ఎంతో బిజీగా ఉంటున్న మా చైర్పర్సన్ వైఎస్ భారతమ్మ గారు, మా డైరెక్టర్స్, ఈ కార్యక్రమానికి పునాదిరాలైనటువంటి మీ 18 మందికి సాక్షి సంస్థ తరపున కృతజ్ఞతలు. మీరు చేసిన ఈ పనులు వింటూ ఉంటే కొన్ని విషయాలు గుర్తొస్తుంటాయి. సరిగ్గా 12 సంవత్సరాల కిందట నా టీచర్ ఒక ఆయన, ప్రసాద్ నేను కలవాలి అంటే, లేదు సార్ మీరు ఎక్కడున్నారో చెప్తే నేను వస్తాను, లేదు నేను వస్తాను అని చెప్పేసి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చి డైరెక్ట్గా కాళ్ళ మీద పడి కన్నీళ్ళు పెట్టాడు. ఏంటి సార్ తప్పు సార్, ఇది మీరు చిన్నవాడిని, మీ స్టూడెంట్ని ఇట్లా చేయడం బాగుండదు సార్ అంటే, ఆయన అన్నాడు, ప్రసాద్ వారం రోజుల కింద నువ్వు చేసిన సహాయము అది నేను ఎప్పుడు మర్చిపోలేను అని అన్నాడు. ఏంటి సార్ అంటే, నాకు అంత పెద్దగా గుర్తులేదు, మామూలుగా ఫోన్ చేసినాడు, వాళ్ళ అబ్బాయికి ఉద్యోగం కావాలని చెప్పేసి ఫోన్ చేసినాడు. అప్పుడు నేను ఆడిట్ చేస్తున్న కంపెనీకి రెఫర్ చేసి చెప్తే వెళ్ళిపోయి చేరినట్టు ఉంది. అది గుర్తుపెట్టుకుని వచ్చేటప్పటికి, అంటే మనం యాదృచ్ఛికంగా చేసినటువంటి ఒక చిన్న సహాయము చదువు చెప్పి మనం ఈ పొజిషన్లో ఉండడానికి కారణమైన ఆ గురువుకి అంత ఆనందాన్ని, అంత సంతోషాన్ని ఇచ్చిందని అంటే చాలా బాధేసింది. అలాగే మనం చేసే చిన్న సహాయం ఇంత పెద్ద కృతజ్ఞతని వాళ్ళకి ఇస్తుందా అన్నటువంటి విషయము చాలాసార్లు గుర్తొస్తుంది. అది మీరందరూ చెప్తున్న విషయాలు వింటున్నప్పుడు. తర్వాత జంతువుల గురించి కొంతమంది చెప్పారు. మనిషికి కృతజ్ఞత ఎంత ముఖ్యం, ఎంత అవసరం అనేది ఆ కుక్కలు మనకు నేర్పిస్తాయి. మన ఇంట్లో ఉండే కుక్కలకి మనం పెద్దగా ఏమి చేయము, పెద్దగా టైం కూడా స్పెండ్ చేయము. కాకపోతే మనం భోంచేసేటప్పుడు పక్కన ఉన్నప్పుడు మనం తినే దాంట్లో కొంత దానికి కూడా పెడతాం. అవి గుర్తుపెట్టుకుంటాయేమో తెలియదు కానీ మనం 4-5 రోజులు ఊళ్ళో లేకుండా బయటికి వెళ్ళినప్పుడు ఇంటికి వచ్చేటప్పుడు మన ఇంట్లో వాళ్ళకంటే ఎంతో ఆనందంగా, ఎంతో ఆప్యాయంగా మన చుట్టూ తిరిగి మన మీదికి ఎక్కి రక్కి ఏమో చేసేస్తాయి. అంటే మనం చేసే ఆ చిన్న సహాయానికి అవి గుర్తుపెట్టుకొని మనం లేని విషయాన్ని అంతగా ఆలోచిస్తాయా అని అనిపిస్తుంది. సో ఇలాంటి చిన్న చిన్న విషయాలు మన జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటివి మనం రోజు ఎంతమందికి వీలైతే అంతమందికి మనం సహాయం చేస్తూ మన చేతనైనంత చేస్తే మన జీవితము ధన్యమవుతుంది. ఇందాక మీరు చెప్పినట్టు మన సంతోషం మనకుండే కోట్ల ఆస్తులు ఉండదు, మనం చేసే చిన్న సహాయాలు అవి ఇచ్చే తృప్తిలోనే ఉంటాయి. అవే మనకు అసెట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఈ ప్రోగ్రాంకి వచ్చి విజయవంతం చేసినందుకు. ఎవరో ఒకరు ఎప్పుడో అప్పుడు నడవరా ముందుగా అటో ఇటో ఎటో వైపు.